గురువుగారు, ఒక దేవతని మాత్రమే ఆరాధించటం మోక్షానికి సరిపోతుందా? తప్పకుండగా చాలా చక్కటి ప్రశ్నను మీరు సంధించారు. మన సనాతన ధర్మంలో ఒక దేవతను ఆరాధించడం వల్ల మోక్షము దొరుకుతుందా? లేకపోతే వివిధ దేవతామూర్తులను ఆరాధించవలసి ఉంటుందా? అనేటటువంటి సందేహము కూడా చాలామంది భక్తుల్లో ఉంటూ ఉంది. అయితే మన ధర్మశాస్త్రము ఇక్కడ చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అని చెప్పి, అంటే బ్రహ్మస్వరూపము బ్రహ్మ పదార్థం అనేటటువంటిది ఒకటే, కానీ ఆ రూపాలు మాత్రం వేరువేరుగా ఉన్నాయి. కాబట్టి ఎవరికి నచ్చిన రూపాల్లో ఎవరి మనస్సుకు దగ్గరగా ఉంటుందో ఆయా రూపాల్లో ఉన్నటువంటి ఆయా దేవీ దేవతలను పూజించడం అనేటటువంటిది సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం. మరి ఇలాంటి సందర్భంలో ఏ ఒక్క దేవతామూర్తిని మాత్రమే పట్టుకొని ఆ దేవతామూర్తిని ఆరాధించడం వల్ల మోక్షము దొరుకుతుందా అంటే ఇందులో ఎలాంటి సంశయం లేదు. ఖచ్చితంగా ఒక్క దేవతామూర్తిని ఆరాధించడం వల్ల కూడా మనం మోక్ష మార్గానికి చేరువ కావచ్చు. ఇందులో ఎలాంటి సంశయం అనేటటువంటిది లేదు. ఎందుకొరకంటే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముల వారు మనకు చెబుతారు, అనన్యా చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే ఏషాం తేషాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని చెప్పి, అంటే అనన్య చింతయంతో మాం, నీవు వేరే ఎవరిని కూడా చింతించాల్సినటువంటి అవసరం లేదు, స్మరించాల్సినటువంటి అవసరం లేదు. కేవలం అనన్యమైనటువంటి అచంచలమైనటువంటి భక్తితో నన్ను స్మరించినంత మాత్రం చేత యోగక్షేమం వహామ్యహం, మీ యొక్క యోగక్షేమాల యొక్క సంపూర్ణ బరువు బాధ్యతలన్నీ కూడా నేనే తీసుకుంటాను, మీ బాగోగులన్నీ నేనే చూసుకుంటాను అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముల వారు అత్యంత స్పష్టమైనటువంటి రీతిలో భక్తుల మనకు తెలియచేయడం జరిగింది. కాబట్టి ఒక్క దేవుణ్ణి గట్టిగా పట్టుకొని మనము పూజించడం వల్ల ఆరాధించడం వల్ల మోక్షము పొందుతామనడంలో ఎలాంటి సంశయం అనేటటువంటిది లేదు. అది ఎలాగా సాధ్యము అని అంటే, ఉదాహరణకు గనక మనము చరిత్రను గనక చూసినట్టయితే ప్రహ్లాదుడు, భక్త ప్రహ్లాద పేరు మనం వినే ఉన్నాం. భక్త ప్రహ్లాద ఏ క్షణములో రాత్రి అయినా పగలు అయినా నిద్రావస్థలో ఉన్నా జాగృతావస్థలో ఉన్నా ఎప్పుడు కూడా ప్రహ్లాదుడు కేవలము ఒకే ఒక నామాన్ని జపిస్తూ ఉండేటటువంటి వాడు. ఆ నామమే నారాయణ 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 అనేటటువంటి నామాన్ని నిరంతరము కూడా ఆ యొక్క నారాయణ మంత్రాన్ని నామమంత్రాన్ని జపిస్తూ ఉండేటటువంటి వాడు. కాబట్టి నారాయణున్నే తన పరమ దైవంగా భావించినటువంటి ప్రహ్లాదుడు తన జీవితకాలం మొత్తంలో కూడా నారాయణ స్మరణ తప్ప ఇంకొక స్మరణ చేయకుండగా కేవలము నారాయణ స్మరణ మాత్రమే చేసినంత మాత్రము చేత ప్రహ్లాదుడు కూడా మోక్షమును పొందినటువంటి విషయాన్ని మనము చూడడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏకదేవతోపాసన, ఏకోపాసన అని మనం చెబుతాం. ఆ రకంగా ఏకోపాసన, ఏకదేవతోపాసన చేసినటువంటి ప్రహ్లాదుడు ఎట్లాగైతే మోక్షముని పొందినాడో ఆ యొక్క ఉదంతమే మనకు సాక్షిభూతంగా నిలుస్తుంది.